డిష్ వాషర్ గురించి నా పర్సనల్ ఒపీనియన్. నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నాను. మిషన్ బెస్టా? మేడ్ బెస్టా? అంటే నేను 100% మిషనే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఫ్లెక్సిబుల్ టైమ్ ఉంటుంది. కంఫర్ట్ ఉంటుంది. టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. మనకు నచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అదే మేడ్ అయితే వాళ్ళ కోసం టైమ్ స్పెండ్ చేయాలి. వెయిటింగ్ ఉండాలి. వాళ్ళకి కొంచెం టైమ్ ఇవ్వాలి. వాళ్ళ కోసం కూడా మనము ఎప్పుడొస్తారా అని వెయిట్ చేయాలి. మధ్యలో లీవ్స్ తీసుకుంటే డిసప్పాయింట్ అవుతాము. దీంతో ఆ పనేమీ లేదు. మన ఇంట్లో పవర్ ఉంటే చాలు. ఎప్పుడు కావాలన్నా ఆన్ చేసుకోవచ్చు. పర్ డేకి ఎన్ని సార్లన్నా వేసుకోవచ్చు. సో, దీని మెయింటెనెన్స్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. మెయింటెనెన్స్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. మెషిన్ గూడా ఎక్స్‌పెన్సివే. బట్ నాకు తెలిసి చాలా బెస్ట్ అండ్ టెన్షన్ ఫ్రీ అన్నమాట. గిన్నెలు కూడా చాలా హైజీనిక్‌గా ఉంటుంది. హాట్ వాటర్‌తో స్టెరిలైజ్ చేసిస్తుంది. సో, స్మెల్ ఫ్రీ. కొన్ని డిషెస్ మీరు చూసినట్లయితే చాలా బ్లాక్‌గా అయిపోయినాయి. ఎందుకంటే మెషిన్ తీసుకోకముందు నాన్ వెజ్ స్మెల్ పోవాలి అంటే నేను స్టవ్ పైన పెట్టి హీట్ చేసి దాన్ని డ్రై అయితే స్మెల్ పోతుందేమో అనేసి. ఇప్పుడు ఆ బాధైతే లేదు నాకు. ఏ స్మెల్ కూడా ఉండదు. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంకా పనోళ్ళకిస్తే ఎడ్జ్‌లో కొంచెం తెలిసి తెలియక మురికి మిగిలిపోతుందేమో. ఇది చూసారా టీ ఫిల్టరు 13 ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నాను. ఎంత నీట్‌గా ఉందో. జనరల్‌గా టీ ఫిల్టర్ అనేది నీట్‌గా ఉండదు. బట్ మనం పాత పడిపోయిన గిన్నెలు గూడా కొత్తగా లాగా చేసివ్వాలంటే ఈ మిషన్ ఒక్కటే అండి. బట్ దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. దీనికి వాషబుల్ ఏవైతే ఉంటుందో డిష్ వాషర్ ప్రూఫ్ అని అలాంటి బౌల్సే మనం వేసుకోవాల్సొస్తుంది దీంట్లో. అంటే ఫుడ్ ఫ్రీ ప్లాస్టిక్‌ని క్లీన్ చేస్తుంది. మరీ చీప్‌గా ఉన్న ప్లాస్టిక్‌ని మెల్ట్ చేసేస్తుంది. అదొకటి ప్రాబ్లమ్ అవుతుంది. రిమైనింగ్ అంతా చాలా బాగా నీట్‌గా చేసేస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దీన్ని తీసుకున్నాక. మొత్తం డ్రై చేసిస్తుందసలు. ఒక్క మచ్చ గూడా లేకుండా చేసిస్తుంది కంప్లీట్‌గా. ఈ టీ గిన్నెలలా ఏదన్నా పాడైపోయుంటే చాలా రోజులు పెడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా అది క్లీన్ అయిపోతుంది కొద్ది రోజులకి. సో, దీనివల్ల ఎక్కువ అడ్వాంటేజెసే ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ అనేది చాలా తక్కువుంటాయి. సో, స్క్రాచ్ ఫ్రీ అవుతుంది. స్క్రబ్ అవసరం లేదు. స్మెల్ ఫ్రీ. సో, వాటర్ సేవింగ్ మెయిన్ హైదరాబాద్‌లో సమ్మర్‌లో కానీ. సో, ఓవరాల్‌గా ఇది నా పర్సనల్ ఒపీనియన్ దీనిపైన. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అని అనుకుంటున్నాను. ఒక వాషింగ్ మిషన్ లాంటిదనుకోండి. బట్ ఎక్స్‌పెన్సివే కాస్ట్ అయితే. దాన్ని మెయింటైన్ చేయడం కూడా కొంచెం ఎక్స్‌పెన్సివే అవుతుంది. దానికేసే టాబ్లెట్స్ అయితేనేమి, సిరప్స్ అయితేనేమి గాని. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇది నచ్చుంటే లైక్ చేయండి. బాయ్.